ఒక్కరోజని చెప్పి మళ్ళీ ఇక్కడే ఉండి రేపు బయలుదేరదాం అంటున్నారు. ఊరుగాని ఊర్లో ఈ హోటల్లో ఉండాలా ఇప్పుడు? ఒక్కరోజుకే ఏమవుతుంది? అయినా పొద్దున్న లేచి వెళ్ళిపోదాం అంటున్నావు కదా, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? పదా. ఈ హోటలే ఏదో తేడాగా ఉంది. హలో సార్. హలో మేడం. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మంచి రూమ్ ఏమైనా చూపిస్తారా? సరే సార్, హనీమూన్కి వచ్చారా? ఈ ఒక్క నైట్ స్టే చేసి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం. అంత తొందర ఏముంది సార్? చాలా పెద్ద సిటీ కదా, తిరిగి సిటీ మొత్తం చూసి వెళ్ళండి. ఒక్క నైట్కే మా ఆవిడ చంపేసేలా ఉంది. ఒక్క నైట్ చాలు. ఓకే సార్, మీలాంటి కపుల్స్ కోసం మా దగ్గర హనీమూన్ సూట్ రూమ్ ఉంది, అది ఇస్తాను. సరే. వద్దొద్దు, నార్మల్ రూమ్ ఇవ్వండి. కొన్ని రూమ్స్ స్పెషల్గా కపుల్స్ ఫ్రెండ్లీ రూమ్ మేడం. మీరు హనీమూన్ అంటున్నారు కాబట్టి నార్మల్ ప్రైస్ ఇవ్వండి. నార్మల్ ప్రైస్ ఎందుకు? అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? మీరు రిఫర్ చేస్తే మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి కాబట్టి. అదే. సరే, రూమ్ చూపిస్తారా? సార్ ఐడి ప్రూఫ్ సార్. ఇదిగోండి. రూమ్ సర్వీస్. వస్తున్నా అన్నా. సార్ వాళ్ళకి మన స్పెషల్ రూమ్ చూపించు, ఓకేనా? థ్యాంక్ యూ. రండి. థ్యాంక్ యూ. బ్యాగ్ ఇవ్వండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్ నుంచి అండి. ఏంటి వైజాగా? ఆ, మన పక్కన కంచెలపాలెం అన్నయ్యా. అవునా? ఆ, ఊరంతా తిరిగిన తర్వాత మన ఊరోడు అక్కడే కనిపించాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఊరి నుంచి పారిపోయి వచ్చి ఇదిగో ఇక్కడ బతుకుతున్నా అన్నయ్య. అవునా? ఊరంతా బాగా మారిపోయి ఉంటది కదా ఈ పాటికి. అవునవును. ఎన్ని మారినా మన ఊరు అనే ఫీలింగ్ ఎప్పుడు మారదు. అవునన్నయ్య. ముఖ్యంగా అన్నయ్య మన ఊరు అరిసి చాలా మిస్ అయిపోతున్నా అన్నయ్య. ఇదే అన్నయ్య రూము. థ్యాంక్స్ రా. పట్టుకో ఒకసారి. ఇదిగో అన్నయ్య కీస్. మన ఒక్క వెళ్ళొస్తా. నిమిషం. ఇది ఉంచుకో. అన్న ఎందుకని ఇవన్నీ? ఉంచుకోరా. అన్న వద్దనయ్య, మనలో మనోడు. మనకి ఏముందన్నయ్య? వద్దనయ్య. రాజు. ఏంటండి ఇది? మనూరు అరిసెలు. నువ్వు అరిసెలు తిని చాలా రోజులైందన్నావు కదా, ఇంట్లో వాళ్ళు కట్టించారు, తిను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వస్తా అన్నయ్య. సరే. ఎవరి పని సరే. నేను వస్తాను. ఈ రూమ్ ఏంటి ఇంత వర్స్ట్గా ఉంది? మీరు చూసారా ఆ మేనేజర్ చూపులు? వాడు చూడ్డానికే చాలా తేడాగా ఉన్నాడు. ఒక్క రాత్రి కోసం ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఎవరెలా ఉంటే మనకేంటి? నాకు భయంగుందండి. ఇంట్లో అయితే అందరూ ఉన్నారని ప్రైవసీ కోసం ఇక్కడికి వస్తే నువ్వేమో ఛే. నాకెందుకో ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుందండి. అలేక్యా, ఈ రూమ్లో నువ్వు నేనే ఉన్నావు. ఎవరు చూస్తారు? లేదండి, సోషల్ మీడియాలో చూశాను, ఇలాంటి హోటల్స్లో కెమెరాస్ ఉంటాయంట. మేబీ ఇక్కడ కూడా ఉన్నాయేమో. అలేక్యా, నువ్వెక్కువ ఊహించుకుంటున్నావు. అలాంటిదేం లేదు. ఒక్కసారి చెక్ చేస్తానండి. హ్యాపీయా? అలాంటివే ఉండవని చెప్పానా? అయినా నాకెందుకో డౌట్గా ఉందండి. లైట్స్ ఆఫ్ చేసేద్దాం, అప్పుడు కెమెరాస్ ఉన్నా కనిపించం కదా. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకు మూడు పోయింది. ఏమండి, ఏమండి, ఇటు చూడండి. ఏమైంది? ఇటు చూడండి. చెప్పానా మీకు ఇక్కడ ఇలాంటిదేదో ఉంటుందని? నువ్వు కంగారు పడుకో, ఇంకా ఏం జరగలేదు కదా. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి, కంప్లైంట్ చేద్దాం. సరే. కరెక్ట్ అవ్వట్లేదే.
చూసేసి ఉంటారు కదా. ఎవరు? సార్ రూమ్ సర్వీస్ సార్. ఇప్పుడేం అవసరం లేదు. సార్ ఇప్పుడు డోర్ తీయండి, లేదంటే నేను లోపలికి వస్తాను. కెమెరా చూసారని మర్చిపోండి, లేదంటే మీరు ఇక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళరు. ఏంటండి బెదిరిస్తున్నారు? కెమెరా పెట్టడమే పెద్ద క్రైమ్. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తా. ఫోన్ ఇవ్వండి. హా, తీసుకో. ఎవరికి ఫోన్ చేస్తావే? ఆ? రాజు తాడు తీసుకురాబో. భయ్యా, మేమేదో ఊరి నుంచి సిటీ చుట్టానికి వచ్చాం భయ్యా. మీరు ఇలా చేస్తే ఈ హోటల్ పరువు, ఈ సిటీ పరువు కూడా పోతుంది. దయచేసి వదిలేండి భయ్యా. మేము కూడా ఎవరికి చెప్పం. చెప్పడానికి అసలు మీరు నుంచి బయటకు వెళ్తేనే కదా. కొత్తగా పెళ్ళైంది, నీ పెళ్ళం మెరిసిపోతుంది. వీడియో ఎలాగూ దొరకలేదు, డైరెక్ట్ అయినా చూస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఏమండి? రేయ్, నువ్వు హీరోయిజం చూపిస్తే నువ్వు మాత్రం బయటకు వెళ్తావు, నీ పెళ్ళం రాదు. సైలెంట్గా ఉంటే నా పని నేను చేసుకుంటా, ఓకే? ఏమండి? లేవండి. రాజు, రాజు! సార్ మీరేంటి ఇక్కడ? నీ హోటల్లో హాస్పిటాలిటీ తగ్గిందని కంప్లైంట్ వచ్చింది. స్టేషన్ తీసుకెళ్ళి నేర్పిద్దామని వచ్చాను. ఏంట్రా, రూముల్లో కెమెరాలు పెట్టి టూరిస్టులను ఇబ్బంది పెట్టిందే కాకుండా బెదిరిస్తున్నావంట? నేను ఎవరు బెదిరించలేదు సార్. ఆ సీసీ కెమెరాలు, రూమ్ సర్వీసాలు పెట్టుంటారు, నాకేం తెలియదు సార్. ఆహా, అవన్నీ మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాంలే. దా సార్ సార్ తారా. ప్లీజ్ సార్. దా. సార్ 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 వద్దు సార్. ఈసారి హోటల్లో దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఎదవలు ఉంటారు. సార్ 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 వద్దు సార్. మరేం పర్లేదన్నయ్య, వాళ్ళు వెళ్ళిపోయారు. నేనే బయటికి వెళ్ళి పోలీసులకు కాల్ చేశాను. నువ్వు చేసిన దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదురా. అయ్యో దాందే ఉందన్నయ్య, ఒకే ఊరోళ్ళం, మా మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? థ్యాంక్ యూ సో మచ్ రాజు.